తెలుగు సినిమా పరిశ్రమలో జరిగిన తాజా వార్తలు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఓటీటీలో విడుదల. టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ జనవరి 24 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా సిండికేట్ అనౌన్స్మెంట్. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సిండికేట్ పేరుతో తన కెరీర్లోనే అతిపెద్ద చిత్రాన్ని ప్రకటించారు. రజాకర్ మూవీ ముందస్తు ఓటీటీ విడుదల. అనసూయ ప్రధాన పాత్రలో నటించిన రజాకర్ సినిమా 2 రోజుల ముందుగా ఓటీటీలో విడుదలయ్యింది. సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ మరియు విడుదల తేదీపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు. పుష్ప 2 దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిర్వహించారు. టాలీవుడ్కు చెందిన మరికొందరు ప్రముఖుల ఇళ్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. తెలుగు చలనచిత్ర నిర్మాతల ఇల్లు, కార్యాలయాలు 3 రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పుష్ప 2, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతల ఇళ్లలో ప్రధానంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ ఐటీ సోదాలపై విక్టరీ వెంకటేష్ స్పందించారు. మొదట ఈ ప్రశ్న ఎదురవగానే అవునా, నిజమా అంటూ ఆశ్చర్యపోతున్నట్లు నటించారు. ఆ తరువాత అన్నీ బాగానే జరిగిపోతాయి అన్నారు. అనిల్ రావుపూడి మాట్లాడుతూ, సంక్రాంతికి వస్తామని మేము టైటిల్ పెట్టాం కదా, వాళ్ళు కూడా మేము సంక్రాంతికి వస్తామని వచ్చారని చమత్కరించారు. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్లో భాగంగా మీడియాతో టీం ఇంటరాక్ట్ అయ్యింది. ఈ క్రమంలో బుల్లిరాజ్ ఆల్రెడీ 15 సినిమాల్లో చేస్తున్నాడంటూ వెంకీమామ లీక్స్ ఇచ్చేశాడు. మరి మాట వరుసకు అలా అన్నాడా, నిజంగానే చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడా అన్నది ఇంకొన్ని రోజులు ఆగితే తెలిసిపోతుంది. అనుపమ తాజాగా పరదా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో మెరిసింది. టీజర్ చూస్తుంటే ఇదొక అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీలా ఉంది. ఐ యామ్ మిసెస్ రాజు. థ్యాంక్ యూ సో మచ్.